ఎక్సైట్మెంట్, డైలమా ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒకేసారేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలానే ఉంది పవర్ స్టార్ అభిమానుల పరిస్థితి. వీరమల్లు రిలీజ్ అవుతుందనే హ్యాపీనెస్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్పీడప్ అయిందనే ఎక్సైట్మెంట్ తో ఉన్న పవన్ ఫ్యాన్స్ ని మరోసారి డైలమాలో పడేసింది ఓజీ. పవర్ స్టార్ అభిమానులు సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. అసలు ఇప్పట్లో రిలీజ్ ఉంటుందా లేదా అనుకున్న హరిహర వీరమల్లు సినిమాని ఎట్టకేలకి కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. వరుసగా 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్లీ జూన్ 12న థియేటర్స్ లో హంగామా చేసేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాపై ఇండియన్ వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు వీరమల్లు టీం. లేటెస్ట్ గా ఈ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేశారు. దీంతో త్వరలో హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ అభిమానులు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ రీస్టార్ట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబైకి మకాం మార్చిన ఓజీ సెట్స్ లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. లొకేషన్స్ లోని పవన్ ఫోటోలు, వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ ఎంట్రీతో ఓజీ షూటింగ్ స్పీడప్ అయిందని ఫీల్ అవుతున్న అభిమానుల్ని షాక్ చేసేలా చేసింది ఇమ్రాన్ హాష్మీ హెల్త్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ డెంగ్యూ ఫీవర్ తో బెడ్ రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే ఇమ్రాన్ హాష్మీతో కొన్ని సింగిల్ పోర్షన్ సీన్స్ షూట్ చేశారు డైరెక్టర్ సుజిత్. సినిమాలో కీ సీన్స్ అయిన పవన్ కాంబినేషన్ తో చేయాల్సిన సీన్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. వీటిని తెరకెక్కించేందుకు పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ ప్లాన్ చేస్తే ఇమ్రాన్ హాష్మీ హెల్త్ ఇష్యూతో మరోసారి ఓజీ షూటింగ్ డిలే అయింది. దీంతో అనుకున్న టైంకి ఓజీ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. పవర్ స్టార్ అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఏపీ ఎలక్షన్స్ కారణంగా డిలే అయిన ఈ సినిమా ఎట్టకేలకు కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా డేట్స్ ఇచ్చేయడంతో సినిమాని పరుగులు పెట్టించేందుకు రంగంలోకి దిగారు డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రజెంట్ ఓజీ కోసం పవన్ ముంబై వెళ్లడంతో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని తీసే పనిలో పడ్డారు హరీష్. సినిమాలో పవన్ కి జోడీగా నటిస్తున్న శ్రీలీల ఉస్తాద్ షూటింగ్ కి వరుస డేట్స్ కేటాయించింది. అటు ఓజీ, ఇమ్రాన్ హాష్మీ కారణంగా ఆగిపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరింత స్పీడప్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు.